మహబూబ్నగర్కు సంబంధించినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గారి ఫామ్ హౌస్ ఉండడం, దాంట్లో 140-136 ఆవులు కట్టేయడం వలన, తాళ్లతో వీటిని ఎక్కడనే ఉండడం వలన అనుకోకుండా రాత్రి వచ్చినటువంటి వరదలో అవి ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నదో తెలియని పరిస్థితి. దాన్ని తెలుసుకోవడానికే ఈరోజు ఫైర్ సిబ్బందిని కానివ్వండి, హైదరాబాద్కి వెళ్ళి ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ, మా పోలీసు బృందం, రెవెన్యూ బృందం అందరూ కూడా వచ్చి ఉదయం 8 గంటల నుంచి వీలైనంత వరకు పశువులన్నింటినీ కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించి అందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి ఆ భగవంతుడు ఆవులని సాధ్యమైనంత వరకు రక్షించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ప్రజలందరూ కూడా సహకరించి, మీరెవ్వరు కూడా అవసరం ఉంటేనే, ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. అవసరం లేనిది మీరు బయటికి వెళ్ళి అనవసరంగా వేరే సమస్యలు కొని తెచ్చుకోవద్దు. ఈరోజు చూస్తూ ఉన్నాం, గత ఎక్కడ చూసినా పెద్ద మనుషులను అడిగినా కానీ ఈరోజు వీరశెట్టిపల్లికి పోయినాం ఉదయం. మాకు 70-80 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద భారీ వర్షాలు ఎప్పుడు కూడా మేము చూడలేము. మా ఫాదర్స్ కూడా చెప్పినటువంటి సంగతి కూడా లేదు, అంత వర్షాలు వచ్చినాయి. ఇప్పుడు ఈడ చూస్తుంటే కూడా మొత్తం ఇక టెంపుల్ మునిగిపోవడము, ఇంత గ్రామం హైట్లో ఉన్నా కానీ చాలా మటుకు ఇళ్లకు రావడం జరిగింది. ఇదంతా కూడా దురదృష్టకరం. దీన్ని